ధర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మా సొంత మండలంతో పాటు భువనగిరి నగరికల్ కాన్ఫరెన్స్లో 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,60,00,000తోని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత 26 కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు 2009లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన అధ్యక్ష. నేను అదే మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకి వెళ్ళి బస్వాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్యాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండ్రు. ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి చౌటుప్పలో దాని ఇది కొండపోచమ్మకి ఆగిపోయింది, బస్వాపూర్ నింపలే. అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు. బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి. ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నారు. అదొక సంతోషకరమైన వార్త. మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు వేయాలి, వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అధ్యక్ష. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 70% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే, ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను. బ్రాహ్మణ వెల్లంలో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను. 2 days బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్, ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నింపితే భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి. ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు, దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాంరా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టిను. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిఫెక్ట్ రాలే, ఒక్క దగ్గర 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. 60-70 వేలతో గెలిచినాం అధ్యక్ష. 60-70 వేలతో గెలిచినాం. ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్. 60-70 వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 TMC నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్కి ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసారు. సింగూరుకు 4,000 కోట్లు పైకి తీసుకుపోతాంటారు. మేమేం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం? గంధమల్ల విజిట్ ఒక 800 కోట్లతోని 1.5 TMC కెపాసిటీ 1.5 TMC కెపాసిటీతోని 1,50,000 ఎకరాలు ఆలేరు కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి
డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. హరీష్ రావు గౌరవ స్పీకర్ గారికి దయచేసి, ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష. దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు, మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో గౌరవ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష. ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అడగలేడు, ఆయన అడిగే హక్కు లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, డబ్బు లేని దళితులు, గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్లకు. వాళ్ళ సార్ మాట్లాడేది. సార్, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎల్ఏ మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 days అన్నారు. వీఆర్ రెడీ. లెటెస్ట్ డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వాళ్ళు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూన్ అవుతుంది, రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. స్పీకర్ సార్, మీరు చేస్తుంది, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు.
బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరేట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్. ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పాలన్నమాట. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదోవ పట్టించారు? మీరు దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. ఎక్స్ప్లెయిన్ సార్, మినిస్టర్ గారు, గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్. స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్, శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్, స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్, ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం.
అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు. అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫిల్ అనేది అధ్యక్ష. అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకేమన్నంటే కొత్త సభ్యుడు అంటే మేము బాగుపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్జీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించాలని చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగని అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం. ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటారు, బయట తిడుతున్నారు. దొంగపోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగతనం దొంగ ఆడకుండా ఇంకేమంటే అధ్యక్ష. హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే. లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు మితి వెళ్ళిపోతుంది. రోజు మీరు చేస్తుంది మితి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటధ్యక్ష రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకి వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకి వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి.